శుభోదయం, అందరికీ నమస్కారం. ఈ వీడియో చాలా బాధతో తీస్తున్నాను. ఎందుకంటే నన్ను చాలా మంది ఈ విధంగా అయితే అంటారు. ఈ విధంగా ఏమంటారు అనేది వీడియో ఎండింగ్ లో చెప్తాను. మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటారు అంటే, ఇప్పుడు ఒక మనిషితో మనకి ఏదైనా అవసరం ఉంటేనే ఆ మనిషికి పనిచేస్తాం, లేదంటే ఆ మనిషిని దూరంగా పెడతాం. జనరల్ గా హ్యూమన్ సైకాలజీ అది. అలాంటిది వాళ్ళతో మనకి ఏ ఉపయోగం లేదు. మనము చెప్పే మాటలు, చేసే పనులు, ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా జీరో. అంటే వాళ్ళ నుంచి మనకి ఎలాంటి బెనిఫిట్ లేదు, ఇన్వెస్ట్మెంట్ అంతా జీరో అన్నప్పుడు ఎందుకు చేయాలి వాళ్ళకి మన పనులు? ఇప్పుడు ఒక మనిషికి మనం ఏదైనా సాయం చేస్తున్నాము అంటే కనుక అవతల మనిషి నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి చేస్తారు కదా, ఏది లేకుండా ఎందుకు చేస్తారు? అలాగే యూట్యూబ్ లో కూడా ఏదైనా అమౌంట్ వస్తే చేస్తే బాగుంటది. ఏ అమౌంట్ లేకుండా, ఏమీ లేకుండా ఇంత గంటలు గంటలు టైం వేస్ట్ చేసుకోవడం తప్పితే ఏమీ లేదని మా ఇంట్లో వాళ్ళు కూడా అంటారండి నన్ను. సో ఎస్పెషల్లీ మా ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు అంటారేమో కానీ నాతో అయితే అనరు కదా. సో అదనమాట. ఆ పాట విన్నప్పుడంతా చాలా బాధేస్తుంది. నిజం కదా, ఇన్ని గంటలు ఇంతగా బ్రెయిన్ స్ట్రెస్ తీసుకొని ఇంత కష్టపడడం అవసరమా అనిపిస్తుంది నాకు. ఏమో దేవుడు మనకి ఇలాగే రాశారు, మన రాత ఇలాగే రాశారు, ఇంకెంతకంటే లేదు. ఈ మధ్య సక్సెస్ అవ్వాలంటే కూడా భయం వేస్తుంది. సక్సెస్ అయ్యాక మన బుద్ధి వక్రంగా మారి మళ్ళీ ఏదో ఒక స్కీమ్ లో ఇరుక్కున్నాం అనుకోండి, కోలుకోలు లేవన్నమాట మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు. కాబట్టే దేవుడు నన్ను ఫేమస్ చేయట్లేదేమో అనిపిస్తుంది నాకు. మళ్ళీ వక్ర బుద్ధి. ఇప్పుడు నేను దేవుణ్ణి కోరుకునేది ఒకటే అనమాట, నేను ఏదైనా పొరపాటున యూట్యూబ్ లో సక్సెస్ అయినా ఏ స్కీమ్ లో ఇరుక్కోకుండా నన్ను కాపాడు దేవుడు అని చెప్పేసి. అఫ్ కోర్స్ అలా ఇరుక్కునే ఛాన్సే లేదులేండి. ఎందుకంటే చిన్నప్పుడే నేను అన్ని స్కీములు అన్ని, అంటే అరచేతిలో స్వర్గము, చిటికెల్లో డబ్బులు ఇలా వస్తాయని విని చిన్నప్పటి నుంచి ఫ్రీగా ఈజీగా మనీ వస్తుంది అంటే అలాంటి వాటికి నేను చాలా దూరంగా ఉంటాను. ఎవరైనా నాకు సలహాలు ఇచ్చినా కూడా, సో దీంట్లో ఒక 1000 ఇన్వెస్ట్ మించి ఒక 2-3 నెలల్లో 5000 అవుతుందంట అని చెప్తారు చూడండి. సో అలాంటి వాటికి నేను చాలా దూరంగా ఉంటాను. ఈజీ మనీ అనేది నేను నమ్మను. చిన్నప్పటి నుంచి నా బ్రెయిన్ లో రిజిస్టర్ అయిపోయింది అనమాట. దానివల్ల ఎంత సఫర్ అయ్యానో నేను, నా ఫ్యామిలీ నాకే తెలుసు. సో కాబట్టి నేను ఈజీ మనీకి అయితే అలవాటు పడను. ఇది మాత్రం నాకు 100% తెలుసు. సో నేను, నా ఫ్యామిలీ ఎంత నలిగామో నాకు తెలుసు. కాబట్టి వేరే వాళ్ళకి నేను చెప్పాలన్నా కూడా చెప్పను 100%. ఎందుకంటే నేను ఎంత నలిగానో నాకు తెలుసు. కాబట్టి ఇంకా వేరే వాళ్ళు, నాలాంటి వాళ్ళు అందరినీ నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి అలా స్కామ్లలో నేను పోను అనే అనుకుంటున్నాను. సో నాకు ఇచ్చిన బిరుదు ఏంటంటే యూట్యూబ్ పిచ్చిది. ఇది ఎక్కువ మా ఇంట్లో వాళ్ళు నన్ను అనే మాట అనమాట. సో ఏం చేద్దాము, భరిస్తున్నా 6 years నుంచి భరిస్తూనే ఉన్నా. ఎందుకు అంటే యూట్యూబ్ నాకు ఎప్పటికో ఒకటికి యూట్యూబ్ నాకు ఎప్పటికో ఒకప్పటికి సక్సెస్ ఇస్తుంది ఖచ్చితంగా అనేది నా నమ్మకం. చూడాలి, ఇస్తుందని అనుకుంటున్నా. ఇవ్వాలంటే ఏం చేయాలి అంటే, యూట్యూబ్ ఇస్తున్నా కూడా పుషప్ నాలాంటి మధ్యతరగతి సామాన్య ప్రజలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా, లైక్ చేయకుండా చూస్తూ ఉంటారు. సబ్స్క్రైబ్ చేసుకోవడము అంటే అక్కడ కింద ఒక గంట సింబల్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా, దాని పక్కన క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అయిపోతుంది. తర్వాత ఇలాంటి సింబల్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేయాలన్నమాట, అంటే లైక్ చేసినట్టు. దీనివల్ల మాకేమైనా డబ్బులు కట్ అవుతాయి అంటే అస్సలు కావు. డబ్బులు ఏమి కట్ కావు. మీకు డబ్బులు కట్ అవుతాయి అనేదే అపోహ పక్కన పెట్టండి. సో దానివల్ల నీకేంటి యూజ్ అంటే కనుక, నేను ఇంత పెడుతున్నా కదా, నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి నా టైం చాలా వాల్యుబుల్ అని నేను నమ్ముతాను. ఎన్నో అవర్స్ వేస్ట్ చేస్తున్నానని నాకు అనిపిస్తున్నా కూడా నేను చేస్తున్నాను. బికాస్ ఆఫ్ ఎప్పటికో ఒకప్పటికి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను మానిటైజేషన్ చేసుకున్నా, ఛానల్ని చేసుకున్న దాన్ని వదిలేశా. సక్సెస్ అయితే అయింది కదా, అది నిజమే కదా, బట్ మళ్ళీ వదిలేసింది నా తప్పే కదా. అందులో యూట్యూబ్ వాళ్ళ తప్పేముంది? గైడ్ లైన్స్ ఫాలో అవ్వకుండా తింగరగా చేయడం వల్ల అది పోయింది. సో అందుకే ఇంకా
కంట్రోల్ చేసుకుంటూ ఎవరు ఎన్నన్నా కూడా ఇంట్లో వాళ్ళు కూడా ఎన్నన్నప్పుడు ఇప్పుడు నేను వీడియో తీసుకుంటున్నా కూడా నాకు డిస్టర్బెన్స్ అటు నుంచి ఇటు నుంచి చేస్తూనే ఉంటారు. బట్ అవన్నీ ఇంకా తీసుకొని వాళ్ళు వచ్చినప్పుడు మధ్యలో పాజ్ నొక్కుకోవడము, అది కాస్త ఎడిట్ చేసుకోవడము, మళ్ళీ అప్లోడ్ చేసుకోవడం, మళ్ళీ ఎక్కడ స్టాప్ చేశాను అనేది వీడియో చూసేసుకొని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయడము ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇంతే అనమాట. నాకు ఇచ్చిన బిరుదు అంటే పిచ్చిది, తిక్కది, తింగర్ది, టైం వేస్ట్ చేస్తుంది, దీనివల్ల ఏమి యూజ్ ఉండదు అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళందరివి ఇలా వినేసి ఇలా వదిలేస్తాను అంతే. ఎందుకంటే నాకు యూట్యూబ్ అంటే పిచ్చి. నేను యూట్యూబ్ పిచ్చిదా లేదా, నాకు యూట్యూబ్ అంటే పిచ్చి. సో వాళ్ళు ఏమనుకున్నా నేను పట్టించుకోను. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఉంటానండి. ధన్యవాదాలు.